Lab taken to class. Special care and support for research. Global certifications. KL, deemed to be university. తమిళనాడులో 2 వర్గాల పూజారులు బాహాబాహికి దిగారు. ఒకరిపై ఒకరు పిడిగుద్దులు కురిపించుకున్నారు. అంతటితో ఆగలేదు. మీ అంతు చూస్తాం, చంపేస్తాం అంటూ దేవుడి ఎదుటే శపథాలు చేసుకున్నారు. కాంచీపురం వరదరాజస్వామి ఆలయంలో జరిగిన ఈ గొడవకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. శ్రీ వైష్ణవులకు చెందిన 108 దివ్య దేశాల్లో ఒకటి కాంచీపురం వరదరాజ పెరుమాళ్ ఆలయం. ప్రపంచంలోనే అతి పురాతన ఆలయంగా ప్రసిద్ధి చెందింది. ప్రతి సంవత్సరం కనుమ పండుగ రోజు పార్వేట ఉత్సవం నిర్వహించడం ఆనవాయితీ. ఆలయం నుంచి ఊరేగింపుగా బయలుదేరే వరదరాజ పెరుమాళ్ ఉత్సవమూర్తి పళసీవరం గ్రామంలోని కొండపైకి చేరుకుంటారు. ఈ పార్వేట ఉత్సవాలకు దేశం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో శ్రీవైష్ణవ సంప్రదాయ భక్తులు విచ్చేస్తుంటారు. ఊరేగింపు సమయంలో స్వామివారికి అర్చక స్వాములు దివ్య ప్రబంధాలు పాడతారు. అయితే ఈసారి కనుమ రోజు నిర్వహించిన పార్వేట ఉత్సవంలో అర్చక స్వాముల మధ్య ఘర్షణకు దారితీసింది. శ్రీ వైష్ణవ సంప్రదాయంలో వడగలై, తెన్కలై అనే 2 వర్గాలు ఉన్నాయి. వరదరాజస్వామి వారికి దివ్య ప్రబంధం పాడే విషయంలో ఈ 2 వర్గాల స్వాముల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో ఒక వర్గానికి చెందిన స్వాములు మరో వర్గానికి చెందిన స్వాములపై దాడికి దిగారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. స్వామి ఊరేగింపును మధ్యలోనే ఆపేసి స్వాములు కొట్టుకోవడంతో భక్తులు షాక్ అయ్యారు. అయితే భక్తులు, అధికారులు, పోలీసులు సర్ది చెప్పడంతో స్వాములు శాంతించారు. స్వామివారి పార్వేట ఉత్సవాన్ని నిర్వహించారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.